చదువమ్మా. ఇప్పుడు ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకుని వేళకు ఒక పనివారిని పిలుచుకొని పొలంలోనికి పోయెను. వాళ్ళు పొలంలో కూర్చున్నారు. వాళ్ళు పొలంలో కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. గడిచిన సంవత్సరం అంతా మనం ఎలాంటి పొరపాట్లు మనలో ఉన్నాయో అటన్నిటిని మనం సరిచేసుకొని ఈ సంవత్సరం అన్న దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన వైపు చూస్తున్నాడు కనుక ఈ సంవత్సరం అన్న దేవునికి మనము ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు ఒక పొలంలో కూర్చొని ఒక నిర్ణయం చేసుకుంటున్నారు. హల్లెలూయా. అలాగనే మనము కూడా మనం ఒక నిర్ణయానికి రావాలి. ఏమని నిర్ణయానికి రావాలి? గడిచిన కాలం అంతా మన ఆలోచనలన్నీ మన ఇష్టానుసారంగా గడిచిపోయాయి, మన ఇష్టం. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో మనం అలా గడిచిపోకూడదు. మన యొక్క నిర్ణయాలు బాగుండాలి. ఎక్కడైనా సరే మన సాక్ష్యంలో గాని, మన మాటలో గాని, మన యొక్క పరిపాలన విధానంలో గాని, ఎదుటి వారితో మాట్లాడే దానిలో గాని, మరి మన గురించి, మన పిల్లల గురించి గాని, మన కుటుంబాల గురించి, నీ కుటుంబం నా కుటుంబం గురించి గాని చాలా జాగ్రత్త కలిగి మంచి దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. అలా నిర్ణయం చేసుకోవాలని అలా నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. సౌలు రాజు కుమారుడు యోనాతాను చాలా గొప్పవాడు. దావీదు మహారాజు చాలా గొప్పవాడు. ప్రపంచానికే ప్రెసిడెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఊరు కాదు, ఒక వాడకు కాదు, ఒక జిల్లాకు కాదు, ప్రపంచానికి గవర్నమెంట్ అప్పట్లో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క బిడ్డలు అలాంటి వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక పొలంలోకి వెళ్ళి ఒక పనివాడిని తీసుకొని పోయి వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం చేసుకుంటున్నారు. చూడండి 42వ వచనం కూడా చదవండి. అందులోనే 42వ వచనం. అంతటా యోనాతాను యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటికి సాక్షిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకును నాకును ఎవరు సాక్షి? దేవుడు. దేవుడే నీకు నాకు సాక్షిగా ఉండునుగాక. అలాంటి నిర్ణయం. అంతంత మాత్రం నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లెక్కైన వాళ్ళు కాదు, వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాదు. ఒక నిర్ణయం తీసుకుంటే నీకు, నీ కుటుంబానికి మేలుకరంగా ఉండాలి, నీతో స్నేహం చేసే వాళ్ళకి మేలుకరంగా ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే నీతో కలిసి ఉండే వాళ్ళకు కూడా ఎవరు తోడై ఉండాలి? దేవుడే సాక్షి అయి ఉండాలి, దేవుడే నిర్ణయం అయి ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అలాగనే మీరున్నారు. మీరెవరు? ఇప్పుడు నా పిల్లలు. వీళ్ళు శరీర సంబంధమైన పిల్లలైతే మీరు ఆత్మ సంబంధమైన పిల్లలు. వీళ్ళు శరీర సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధంగా మార్చబడినప్పుడు మనం అంతా ఆత్మ సంబంధమైన పిల్లలమే. అయితే దీని గురించి ఒక చిన్న మాట చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, ఒకరోజు ఏం జరిగిందంటే, నేను ఈ ప్రాంతం నుంచి సత్తనపల్లి పట్టణానికి వెళ్ళాను. బాగా వినండి, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు, జాగ్రత్తలు కొన్ని చెప్తాను. ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ మీకు తెలిస్తే అద్భుతంగా దేవుడు మీకు తోడై ఉంటాడు, దేవుడే మీకు సాక్షి అయి ఉంటాడు. అంతేగాని అలా పక్కింటి వాళ్ళని పిలుచుకొని వాళ్ళని సాక్షిగా పిలుచుకోవాల్సిన పని లేదు, ఇంకొకరిని సాక్షిగా పిలుచుకోవాల్సిన పని లేదు, ఇంకెవరిని సాక్షిగా పిలుచుకోవాల్సిన పని లేదు.
మొన్న మాకు వచ్చిన సమస్యకి మేము ఎవరిని తీసుకెళ్ళాల, మాకు మేముగానే వెళ్ళు. వాళ్ళని దేవుడు అలా తాగుతుండో వాళ్ళు వెంటనే వాళ్ళ మనసు మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ కూడా మమ్మల్ని చూసి ఇలా అయిపోతున్నారు, ఏంటి తండ్రి కుమారుడు ఇలా ఉన్నారని, ఇలాంటి వారి మీద ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఏంటని. అయితే దేవుని యొక్క బిడ్డలు అటు కాదు మన ఆలోచన. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నీకును నీకును నా కుటుంబానికి నా ప్రజలకి, నీ కుటుంబానికి నీ ప్రజలకి, అంటే నీతో ఉన్న వారికి నాతో ఉన్న వారికి. అయితే మన ఇద్దరి యొక్క నిర్ణయం ఎలా ఉండాలంటే, నాకు నీకు దేవుడే సాక్షిగా ఉండాలి. దేవుడే సాక్ష్యం అయితే ఇక తేడాలు ఉంటాయి. దావీదులో గాని ఇక యోనాతాన్లో గాని వీళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉండవు. అలాగనే భార్యాభర్తల మధ్యలో కూడా అలాగ ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కూడా భార్యకు గాని భర్తకు గాని ఇద్దరికి ఎవరు సాక్షి అయి ఉండాలి? దేవుడే సాక్షి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగ యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని యొక్క బిడ్డలారా, దేవుడే సాక్షి. యోనాతాను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు యోనాతాను మాటలు కావు, సాక్షాత్తు దేవుడు పలికించే మాటలు అన్నమాట. దేవుడు ఎవరిలో ఉండి పలికిస్తాడో ఆ మాటలు అద్భుతంగా ఉంటాయి. ఎవరిలోనైతే దేవుని యొక్క ఆలోచన లేదో వాళ్ళ మాటలు అద్భుతంగా ఉండవు. చింపిరిగా, పనికి మాలినతనంగా, చీదరగా, ఎన్ని రకరకాల వ్యాధులు పనికి మాలినటువంటి అన్ని ఉంటే చూడు, అలా ఉంటుంది. కొంతమంది నోరు తెరిస్తే, కొంతమంది యొక్క సాక్ష్యం, కొంతమంది యొక్క విధానాలు, కొంతమంది యొక్క పద్ధతులు అలా ఉంటాయి అన్నమాట. అలా ఉండకుండా ఈయన అంటున్నాడు కదా దావీదుతో, దావీదు నీకును నాకును మన ఇద్దరి మధ్య దేవుడే సాక్షిగా, దేవుడే మనకు సాక్ష్యం. దేవునికి మరుగైంది ఇంకేది లేదు. ఆయనకని ఏది సాటు ఉండదు. నువ్వు గోడ చాటునున్నా కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును. ఇది మనం కట్టుకున్న గోడ. ఈ గోడ చాటును అవతలున్నా కూడా దేవునికి నువ్వు కనపడతావు. అదే మరి దేవుని యొక్క ప్రభావం అంటే. కనపడకపోతే ఆయన దేవుడు ఎందుకు? దేవునికి అన్ని కనపడతాయి. నువ్వు ఎక్కడుండవో కనపడుతుంది, నువ్వేం చేస్తున్నావు కనపడుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు కనపడుద్ది, నువ్వు ఏమై ఉండవో కనపడుద్ది, నువ్వు ఏం చేస్తున్నావు కనపడుద్ది. దేవునికి నేను కనబడుతున్నాను అన్న మనసు ఎవరికైతే వచ్చుతో వాళ్ళు ఈ నూతన సంవత్సరంలో అద్భుతంగా దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. రిఫరెన్స్ చాలా తీసుకున్నాను కానీ అన్నీ చెప్పను. అక్కడక్కడ దేవుడు చెప్పమన్న రిఫరెన్స్ చెప్పి గంటలో ముగిస్తాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కూడా, ఇంకా 40-50 నిమిషాలు లోపే ఉంటుంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ తాళచెరువు నుంచి సత్తనపల్లి పట్టణానికి సేవ నిమిత్తంగా ఇది ఈ ఊర్లో కాదని చెప్పని దేవుడు చెప్పిండు. అయితే ఇక్కడ నువ్వుంటేనే సంఘం అయితేని ఒక మాట కూడా చెప్పిండు. మా ఆత్మీయ తండ్రి కూడా చెప్పిండు. వేరే రామగుండం నుంచి వచ్చినటువంటి పాస్టర్లు ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళు నిలవలేకపోయారు. వాళ్ళ కాలేదు, వదిలిపెట్టి కూడా వెళ్ళిపోయారు. అయినా కానీ దేవుడు మళ్ళీ తీసుకొచ్చి పెట్టి. అయితే దేవుని యొక్క బిడ్డలారా, అయితే ఇక్కడ ఉండి మంచి సెంటర్ ఒకటి చూసుకొని, మరి నాకు 2 బాబులు, ఇంకెవరైనా సేవకు వస్తే వాళ్ళని కూడా కలుపుకొని మంచి సేవ చేయాలి, అనేక సంఘాలు కట్టాలి, ఈ సమయం అయిపోయే లోపల అని చెప్పన్న మనసుతోటి నేను సత్తనపల్లి పట్టణం కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అన్ని కులాలు ఉంటారు, చూశారు కదా. అంటే ఒకే కులం కాదు, అన్ని కులాలు ఉన్నటువంటి ప్రాంతానికి నేను వెళ్ళాను. ఆ ప్రాంతంలోనికి వెళ్ళి, అయ్యా నాకు రెంట్కి ఒక ఇల్లు కావాలి అని అన్నాను. ఎంతలో కావాలి అన్నారు. ఎంతో ఒక 2,000 కానీ 3,000 కానీ ఆ ప్రాంతం ఆ లెక్కలో చూడండి అన్నాను. సరేనండి చూస్తామండి, మనిషి చూస్తే బాగానే ఉండవు, అంతా బాగానే ఉంది, మరి మీది ఏ కులమో కూడా మరి మాకు
తెలిస్తే మంచిది అని చెప్పని అడిగారు. కులం పేరు చెప్పకుండా ఇల్లు ఇవ్వరంట అక్కడ. ఎందుకంటే ఏదన్నా తక్కువ కులం అయితే, అంటరాని కులం అయితే, ఇంకా హీనమైన కులం అయితే ఈయనకి ఇల్లు ఇస్తే మరి మమ్మల్ని చిన్నచూపు చూస్తారేమో, మనల్ని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పిలవరేమో, డబ్బుల కోసం ఆశపడితే బందేరికాలు పోతాయేమో అన్న మనస్సు ఈ లోకంలో ఉంది, ఆ ప్రజల్లో ఉంది, ఆ ప్రాంతంలో అది ఉంది. అయితే దేవుని యొక్క బిడ్డలారా నన్ను అడిగారు, అయ్యా మీదేం కులం అయ్యా అని అడిగారు. చెప్పండి అయ్యా, ఏమనుకోబాకండి అయ్యా అని అన్నారు. అంటే సరేనండి, నా కులం గురించి మీకు కావాలి, నాకేం ఇల్లు కావాలి, నాకేం ప్రజలంతా బాగుండాలని నేను వచ్చాను. అయితే ఈ ప్రాంతంలో రకరకాల కులాలు కలిగినటువంటి, రకరకాల ఆలోచనలు కలిగినటువంటి వారు ఉన్నారు అని మనసులో అనుకొని, హల్లెలూయా, గట్టిగా ఒకసారి అందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఇది మంచి నిద్ర సమయం. ఒక 5 నిమిషాలు దాటిపోతే ఇక సముద్రం మనం దాటినట్టే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అనుకున్నాం? సముద్రం మధ్యలో ఉన్నాం. చెప్పండి, సముద్రం మధ్యలో ఉన్నాం. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు నిద్రపోకూడదు. హల్లెలూయా. అది రాత్రి అయినను, అది పగలైనను, అది ఏ సమయం అయినను, ఇప్పుడు మనం సముద్రంలో ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇక వాళ్ళు అలా అడిగారు. అడిగినప్పుడు నేను అన్నాను, అయ్యా అమ్మా, నేను మాట్లాడిన తర్వాత మీరు నిర్ణయం చేసుకున్న తర్వాత ఇల్లు ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పాడు అన్నాను. అయితే కులం అనే తత్వంలో నుంచి నేను విడిపించబడ్డాను, కులతత్వంలో నుంచి విడిపించబడ్డాను. విడిపించబడిన కులం గురించి నేను చెప్పడానికి నేను చెప్పలేకపోతున్నాను అని అన్నాను. ఏమైంది చెబితే ఏం తప్పింది అన్నట్టుగా నాకెళ్ళి చూశారు. హల్లెలూయా. ఈ మాటే ₹1,00,00,000 మాట. మీరు ఇంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఏనండి, ఇది ₹1,00,00,000 మాట. నిర్లక్ష్యం, అవిధేయత, ఇవన్నీ దేవుళ్ళలోకి వచ్చినాక ఇవన్నీ పోతాయి. ఈ మనిషిలో ఎప్పుడైతే నిర్లక్ష్యం ఉంటుందో ఆ మనిషిని బట్టి కులాన్ని, ఆ మనిషిని, ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తారు. మనిషిలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో, మంచి మార్పులో అన్నిట్లో బాగుంటారో వారితో జాగ్రత్తగానే మాట్లాడతారు. అందుకని చాలా జాగ్రత్త నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. అందరితో కూడా షబాష్ అనిపించుకోవాలి. అయితే దేవుని యొక్క బిడ్డలారా, నేను వెళ్ళినటువంటి ప్రాంతంలో షబాష్ అనిపించుకున్నాను, కానీ ఇక నీది ఏ కులం అనడానికి భయపడేటట్లు చెప్పాను. హల్లెలూయా. నీది ఏ కులం అని అడగటానికి ఆ ప్రాంతంలో అడగలేకపోయారు, అడగటానికే భయపడ్డారు. ఏం చెప్పానంటే, కులములో నుంచి నేను విడిపించబడ్డాను, ఇక నాకు ఏ కులం లేదు. ఈ కులం అనే తత్వం మనస్తత్వాలని వేరు చేస్తుంది. ఏనండి బాగా, కులం అనేది ఏం చేస్తుందంటే మనస్తత్వాలను వేరు చేస్తుంది. మనస్తత్వాలను వేరు చేయటమే సాతాను పని, మనస్తత్వాలని కలపటమే దేవుని పని. బాగేనండి, దేవుని పని ఏమో మనస్తత్వాలని కలుపుద్ది. మనసు ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు యోనాతాను, దావీదు వారిలో ఉన్నటువంటి ఆత్మీయత ఎలా ఉంటుందో, ఆత్మ సంబంధమైన ప్రేమ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. అయితే నేనేమన్నానంటే, ఈ కులం అనే పదవుతో అనేకులు మనస్తత్వాలు వేరైపోయి నా కులం నా కులం నా కులం, నా మతం నా మతం, నేను అని ఇక విడిపోతున్నారు.
హల్లెలూయా. విడిపోతున్నారు. ఈ విడిపోయి ప్రాంతాలుగా చెడిపోయి వైఖరిగా మనుషులు రాక్షసుల్లా మారిపోతున్నారు. వారిని ఆ కులతత్వాల్లో నుంచి విడిపించి ఐక్యత, అంటే మనస్సు ఐక్యత. వింటున్నారా? హల్లెలూయా. మీరు అలా అయితే నేను చెప్పలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కులం ఏం చేసిందంటే మనస్తత్వాలను వేరు చేసింది, మనుషుల్ని వేరు చేసింది, మనుషుల్లో భేదాలు కలగజేసింది, మనుషుల్లో అసూయ కలగజేసింది, మనుషుల్లో ఈర్ష్య కలగజేసింది, మనసుల్లో కుళ్ళు కుచితాలు రకరకాలైనటువంటి కలగజేసి మనుషుల్ని మనుషులుగా లేకుండా నరకానికి తీసుకొని పోద్ది ఈ కులం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే నేనేమన్నానంటే, అమ్మా, ఈ భూమి ఏ కులస్తున్నైనా ఈ భూమి భరిస్తుంటదమ్మా. ఆ కులం ఈ కులం, ఈ కులం ఆ కులం అని ఈ భూమి మాట్లాడదు. మనకి వీచుచున్నటువంటి గాలి ఉంది కదా, ఈ గాలి పెద్ద కులం, నువ్వు చిన్న కులం అని చెప్పని, అది పెద్ద కులం అని చెప్పని, నీవు పెద్దోడివి కదా నీకెందుకులే గాలి అని చెప్పి చిన్నోడికి విసిరింది అనుకో, పెద్దోడు కూలిపోతాడు. మరి నువ్వు చిన్నోడు కదా నీకెందుకు విసరాలని పెద్దోడికి విసిరింది అనుకో గాలి, ఈడు కూలిపోతాడు. అందుకని గాలికి కులం లేదమ్మా, ఈ భూమికి కులం లేదు, నీటికి కులం లేదు, సూర్యుడికి కులం లేదు, ఆకాశ నక్షత్రాలు కలిగి ఉన్నటువంటి దేనికి కులం లేదు. ఆయన నన్ను ఈ ప్రాంతానికి, వీటన్నిటిని కలగజేసిన ఆ దేవాది దేవుడు ఈ ప్రాంతానికి నన్ను నడిపించుడు. ఇక నన్ను ఏమీ అడగొద్దని చెప్పాను. హల్లెలూయా. ఇక అంతే, ఎవ్వరు కూడా ఇక నా కులం అడగల. హల్లెలూయా. ఇప్పుడు నేను అందరికీ కావాల్సిన యేసు ప్రభుకు కులం ఉంటే దేవుడు ఎట్లయితాడు? కులం ఉన్నోడు దేవుడేనా? కులానికి ఒక దేవుడు ఉంటాడా? ఉంటుందండి. ఈ కులాలన్నీ పెట్టుకుంది మనుషులే కొన్ని దేవుళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు మనల్ని, భూమిని, కలిగి ఉన్న అన్నిటినీ కలగజేసింది. అసలు ఈ భూమి ఎందుకు కలిగిందో తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలు ఎందుకు కలిగినాయో తెలుసా మీకు? హల్లెలూయా. ఎందుకు కలిగినాయో తెలుసా? వీటన్నిటిని కలగజేసింది మన కోసమే. ఎందుకు మన కోసం కలగజేసిందంటే, ఈ భూమి మీద మనం రేపు శాశ్వతమైన మరొక రాజ్యం పరలోకంలో ఉంది పైన. అయితే నిన్న ఒక ఆయన అన్నాడు కదా, వాళ్ళ నాన్న చనిపోయింది. నేను క్రాప్ చేయించుకోవడానికి వెళ్ళాను. వాళ్ళ నాన్న చనిపోతే నేను గబక్కన చనిపోయిందనే మాట ఎవరిని మాట్లాడు, వాళ్ళు హిందువులైనా ఎవరైనా సరే, మీ నాన్న మహిమలోకి వెళ్ళిపోయింది కదా అన్నాను. ఓకే, అయితే నేను మా నాన్న అంత్యక్రియలు అనగా కాలుస్తారన్నమాట. కాల్చినటువంటి బూడిదని పట్టుకొని కాశీకి వెళ్ళి మొన్ననే 3 రోజుల క్రితం గంగలో కలిపి వచ్చాను. ఇక మా నాన్న గురించి నాకు దిగులు లేదు అన్నాను. వినండి ఈ మాట. హల్లెలూయా. ఆ బూడిద అంటే ఆయన శరీరం కాల్చబడి బూడిదైపోయింది చూడు, ఆ బూడిదని తీసుకుపోయి కాశీలో ఆ నీళ్ళలో కలిపితే పాపం పరిపూర్ణం అయింది, మరణాన్ని కనదు. ఈ పాపం అంతా తీసివేయబడి పరలోకానికి వెళ్ళిపోతాడని ఆలోచన. అయితే మీకు ఒక మాట చెప్తా, ఈ శరీరం ఉండగా మన ఇష్టానుసారంగా ఇచ్చలవిడిగా ఏదో దేవుడిని ఎరగకుండా పాపంలో నడిచిపోయి చనిపోయినటువంటి శరీరాన్ని తర్వాత కాల్చి బూడిద చేసి ఆ నీళ్ళలో కలిపితే ఆయన పరలోకానికి పోతాడు అనుకోవటం అవివేకమా, జ్ఞానవంతులు లెక్క? ఈ శరీరం ఉండగానే బాగుంది, వినండి, ఈ శరీరం ఉండగానే ఈ శరీరంలో ఉన్నటువంటి పాపపు క్రియలు కాల్చివేయాలి. అంతేగాని
చనిపోయిన తర్వాత తీసిపోయి శరీరాన్ని కాల్చడం అది కాదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, శరీరంలో ఉన్నటువంటి పాపపు క్రియలు, శరీరంలో ఉన్నటువంటి అజ్ఞాన క్రియలు, లోకపు క్రియలు, ఇవన్నీ కాలిపోయి అవి బూడిదైపోవాలి. ఎట్లా అయిపోతాయి? దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, దేవునిలో మనం పూర్తిగా పరిశుద్ధులుగా మార్చబడినప్పుడు, దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం మార్చబడినప్పుడు మనలో ఉన్నటువంటి పాపం తొలగిపోయింది. ఆ పాపం మనలో నుంచే తొలగిపోవాలి. తొలగిపోయినప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూసి మనల్ని అప్పుడు ఇష్టపడతాడు. అప్పుడు ఇష్టపడి ఆయన నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోతాడు. అంతేగాని చనిపోయిన తర్వాత శరీరాన్ని కలిసి బూడిద చేసి దాన్ని తీసిపోయి చేస్తే పరలోకానికి పోతున్నట్టు, అసలు ఇది ఏమన్నా సరిపోయే మాటేనా? హల్లెలూయా. సరిపోయే మాటేనా? ఇది ఎట్లుందంటే, ఎట్లన్నా తిరుగు, ఏమన్నా చెయ్యి. చచ్చిపోయినాక ఎట్ట పోతారు? చనిపోయిన తర్వాత మనిషి ఎట్ట పరలోకానికి పోతారు? బతికుండగానే పరలోకాన్ని సంపాదించుకోవాలి. బతికుండగానే పరలోకాన్ని సంపాదించుకున్న వాడే జ్ఞానవంతుడు. జ్ఞానవంతులే రేపు పరలోకంలో ఉండేది. మీరు చాలా అదృష్టవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఉన్నటువంటి స్థానాల నుంచి కిందికి దిగి వచ్చారు. తనను తాను ఎవరైతే దిగి వస్తారో వారిదే పరలోక రాజ్యం. ఈ లోకంలో ఎట్టబడిదట్ట జీవించి, ఎట్టబడిదట్ట నడుచుకొని, ఇష్టానుసారంగా జీవించి, నా ఇష్టం అని నీ ఇష్ట ప్రకారంగా నడుచుకుంటే ఎట్లా గురించి? నీ ఇష్ట ప్రకారం నడవకూడదు కదా. ఇక్కడ యోనాతాను దావీదుతో ఏమంటున్నాడు? నాకు నీకు దేవుడే సాక్షి అంటున్నాడు. అంటే నువ్వు ఎలా జీవిస్తావో నేను ఎలా జీవిస్తావు, మన మధ్య ఇద్దరి మధ్య దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. ఆయన సాక్ష్యం, ఆయన చూస్తూ, ఆయన తీర్పు తీరుస్తూ. మనమెవరు అండి? మనకేం తెలుసు? ఇప్పుడు మాట్లాడేది మనం కాదు, దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే మనకు తెలియని విషయాలు తెలియపరచబడతాయి. హల్లెలూయా. అంతేగాని ఇంకా ఏది పెడితే మనం ఆలోచించుకోకూడదు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం.